అందరికీ నమస్కారం అమ్మ. నేను ఒక క్యాబ్ డ్రైవర్నమ్మ. నేను చెప్తుంది ఏంటంటే అమ్మ, ముఖ్యంగా మన పరిస్థితి బాగాలేనప్పుడు ఆ రోజు మనము ఆగిపోవాలమ్మా. ముఖ్యంగా ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలమ్మా. బండి మీద ఉన్నా కానీ, నడుచుకుంటూ పోయినా కానీ పరిస్థితి ఆ రోజు వర్షం పడ్డప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. వర్షాకాలం కానీ, చలికాలం కానీ చాలా జాగ్రత్త ఉండాలి. మనం మంచుకుంటేనే ఏదైనా. ఏదో ఇలా 1000 రూపాయలు పోయినామా వచ్చినామా అనేది సమస్య కాదు. 1000 రూపాయలకి మనం ఏం బిల్డింగ్ కట్టాం. మనిషి మనము ఏమైపోయిందంటే ఒక్కసారి కుమిలిపోయి మనం ప్రాణం పోయే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఆ సమయంలో ఎవరన్నా ఉంటారు, ఎవరు ఉండరు. ఇలా నేను చూసిన సిచ్యువేషన్ ఏంటంటే, అల్వాల్ దిక్కు అటు రోడ్లో ఎవరు లేరు. నేను చూసిన కాబట్టి ఆయన ఒక మా షాప్ కాడ కూర్చొని కింద పడిపోయిండు. ఏంది అని నేను గమనించి ధన్మని ఉరికిన. ఆయన చేతులు ఇట్లా అయ్యేసరికి, వైబ్రేషన్ అయ్యేసరికి నాకు భయమైంది. పోయి కారు తాళాలు నా దగ్గర ఉన్న తాళాలు పెట్టి చెయ్యి బాగా ఇట్లా రాశాను అనమాట. అప్పటికి మా కస్టమర్ కూడా ఊరికొచ్చిండు. 2-3 నేను పిలిచి ఎవరు రాలే, నాకు లేపడానికి రాలే. ఇంకొక 2 పిలిచినా రాలే. పాపం స్విగ్గీ డ్రైవర్ అన్న, నీకు కూడా నమస్తే అన్న. మనము ఏంటంటే రేపటి సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే, మనకేమైనా కూడా 4 రావాలి. 2 చేలు కలిస్తేనే సపోర్ట్లు కొడతాం. ఒక మనిషికి ఏమైనా 4 కావాలి. కాబట్టి చెయ్యి కలిస్తేనే ఏదైనా. కాబట్టి హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఆ రోజు మన సిచ్యువేషన్ బాగలేకుంటే కూడా మనం డ్యూటీలోకి వెళ్ళొద్దామా. ముఖ్యంగా ఏంటంటే, ఇది పక్షవాతం దిక్కెళ్ళి ఫిట్స్ వాళ్ళకి చాలా జాగ్రత్త ఉండాలి. పక్షవాతం కానీ ఏదైనా సరే ఫిట్స్ ఉన్న వాళ్ళు చాలా ఓపిక ఉండాలి. దయచేసి మీరు చాలా జాగ్రత్త ఉండాలి. మీ ఇంట్లో వెళ్ళే ముందు కూడా ఆయన ఓటర్ ఐడి కానీ ఏదైనా ఫోన్ నెంబర్ కానీ ఉండాలి. నేను ఇప్పుడు ఫోన్ చేసామంటే ఆయన జేబులో ఫోన్ లేదు, ఒక అడ్రస్ లేదు, ఒక ఆధార్ కార్డు ఏం లేదు. పక్క కూర్చోబెట్టి నీళ్ళు గిన్నె తాకిపించి ఆయన కూర్చోబెట్టిన. పాపం ఆయన మూతి పలిపోయి రక్తం ఎండైన. దయచేసి చాలా జాగ్రత్త ఉండాలి. దానికి మందు ఉంది అని అన్నారు కాబట్టి చాలా జాగ్రత్త, మీరు మందు వాడండి. ఇది దయచేసి అందరికీ చేర్చండి. ఏంటంటే ఈ ఫిట్స్ వాళ్ళకే దయచేసి అర్థం చేసుకోండి. నేను కూడా ఒక డ్రైవర్ అండి. నేను చాలా అనుభవంగా చూసా కాబట్టి అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్నా కాబట్టి అర్థం చేసుకోండి. లేకుంటే ఆ మనిషి పాపం ఎట్లా అయ్యేది ఆ దేవునికి తెలుసు. లేచి కూర్చోబెట్టిన నేను ఇంకొక మనిషి. దయచేసి అర్థం చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.